వేదిక కామారెడ్డి జిల్లా మరో పుస్తకం ఎన్నికల ముచ్చట్లుగా ఉగాది కవితా సంకలనం కావన సమీరాలు పుస్తకాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి చేతల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాలు సమాజాన్ని వెలుగు బాటలోకి తీసుకువెళుతుందని అన్నారు. కాస నర్సయ్య రాసిన చిత్రాలకు పద్యరూప స్పందన పుస్తకాన్ని సూరారం శంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లచ్చయ్య, సభాధ్యక్షులు శనిశెట్టి గంగ ప్రసాద్, మోహన్ రాజ్, నవీన్ రెడ్డి, డాక్టర్ సుజాత, విజయశ్రీ, కవులు రామచంద్రం, నాగభూషణం, సీతాంబరం, తిరుపతి, యాదగిరి, క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, డాక్టర్ వేదప్రకాష్, బిబిపేట వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కవులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. విజయాన్ని అందించడంలో తోడ్పాటు అందిస్తున్నటువంటి వారి శ్రీమతి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చిన్నారి భవానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు కర్షక్ భవన్లో జరుగుతున్న ఈ పుస్తక ఆవిష్కరణలో 10 ఏళ్ల క్రితం రాసిన ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు, ఈరోజు ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు ఆయన ఏ స్థాయికి ఎదిగాడు, ఎంత ఎదిగాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. కవిత్వం పరిశీలన లేనిదే కవిత్వం రాయలేము మనం. కవిత్వం అనేది ఒక ఊటబావి లాంటిది. ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలించగలుగుతావో, ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, తోటి మనిషి ఏ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాడు, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న తపన నీ గుండెలో మెదిలినప్పుడే అక్షరం అనేది బయటపడుతుంది. ఆ అక్షరం చదివినప్పుడు అవతలి వ్యక్తి ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి. ఆ ఆలోచన శక్తి ఆ మనిషిలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఆ చైతన్యవంతమైన ఆలోచనలే మనిషి జీవితాన్ని మలుచుకోవడానికి, మనిషిగా జీవించడానికి ఉపయోగపడుతుంది. అది సమాజానికి ఉపయోగపడింది అంటే కనుక ఆ కవి నచ్చిన, ఆ కవి లేకున్నా ఆ తర్వాత కూడా కవి జీవించే ఉంటాడు. కవి ఎప్పుడు తాజాగానే ఉంటాడు. కాబట్టి కవి బాధ్యత ఏమిటో తనకు తానే తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కవి తన బాధ్యత నెరిగి కళాన్ని చేపట్టాలని, అక్షర సృష్టి చేయాలని, మంచి సమాజం కోసం కవి పాటుపడాలని ఈ సందర్భంగా వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో గొప్పది. మరి ఈరోజు మన కార్యక్రమానికి కామారెడ్డికి విచ్చేసి మరి అందరు సాహితీవేత్తలను కలవాలనేటటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా మరి దేవదాస్ సార్ గురించి చెప్పినట్లయితే అక్షరం ఉన్నది అంటే అక్కడ అక్షరాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ఒక బాటసారి, సాహితీ బాటసారి. ఆయన అక్షరాలను ప్రేమిస్తాడు, కవిత్వాన్ని ప్రేమిస్తాడు, కవులను ప్రేమిస్తాడు. కవితా లోకమే, కవిత్వమే, సాహిత్యమే ఆయన ప్రపంచం. అలాంటి మహానుభావుడు మరి మన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడైనందుకు నిజంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సాహితీవేత్తలు, ప్రజలు ఎంతో గర్వించాలి. అలాంటి మహనీయుడిని మనము హత్తుకోవాలి. అంతటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు రావడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ, మరి యుద్ధ గీతం అనేటటువంటిది ఈ రోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారంగా ఈ కళాన్ని కదిపినటువంటి అక్షరాలుగా ఈ యుద్ధ గీతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉగాది క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఎనిల ముచ్చట్లు సమన్వయకర్త మా గంగాప్రసాద్ సార్ గారి యొక్క కృషి ఫలితంగా కవన సమీరాలు అనేటటువంటి పుస్తకం వెలుగులోనికి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక బాధ్యులకు, సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కాశ నర్సయ్య సార్ గారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పద్యాలను రాసి వదిలిపెట్టినారు. కానీ తెలంగాణ రచయితల వేదిక యొక్క ప్రోత్సాహం ద్వారా, ఎనిల ముచ్చట్ల యొక్క ప్రోత్సాహం ద్వారా ఈ రోజు పుస్తకం వేసినటువంటి స్థాయికి వారు ఎదిగినారు.
ఈ సందర్భంగా కాశీ నరసయ్య సార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సూరారం శంకర్ సార్, ప్రముఖ గజల్ కవి. ఈ రోజు గజల్ ప్రక్రియలో మేము కామారెడ్డి వాసులుగా మేము చాలా గర్వించినటువంటి సాహితీవేత్త సూరారం శంకర్. ఆ సూరారం శంకర్ గారు మా కామారెడ్డి వాస్తవ్యులైనందుకు గుండె నిండా ఊపిరులను పీల్చుకొని ధైర్య ఊపిరులను మేము పీల్చుకుంటాం. మా వాళ్ళని సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ప్రముఖమైనటువంటి కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య గారు, అన్ని 2 రాష్ట్రాల ప్రజలు గర్వించదగినటువంటి మంచి కాలమిస్టు. సమస్య ఎక్కడున్నా కానీ సమస్య పరిష్కారం కోసం తపన పడేటటువంటి హృదయం మన యొక్క లచ్చయ్య సార్ గారిది. మరి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి స్థాయి ఆ యొక్క కళానికి ఆ బలం ఉన్నది కాబట్టి లచ్చయ్య సార్ గారిని కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో యుద్ధ గీతం, కవన సమీరాలు, తర్వాత పద్యాల పుస్తకాలను మేము ఆవిష్కరించుకున్నందుకు, ముఖ్య అతిథిగా పైసా దేవదాస్ సార్ గారు ఇచ్చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా